దీనికి ట్యాప్ కి 3x4 థ్రెడ్డింగ్ ట్యాప్ ఉంటుంది. బయట నార్మల్ వాషింగ్ మిషన్ లో ఉంటాయి కదా 3x4 థ్రెడ్డింగ్ ట్యాప్ ఉంటే సరిపోతుంది దీనికి. ఇది మెషిన్ బ్యాక్ సైడ్, ఇది మెషిన్ బ్యాక్ సైడ్ పెట్టాలి. ఇది మామూలు ట్యాప్. Explain about this funnel. ఇది ఫన్నల్. ఇది మామూలుగా సాల్ట్ వేసుకుంటాం కదా మనం. సాల్ట్ పౌడర్ కానీ కొన్ని కంపెనీకి క్యూబ్స్ ఇస్తుంది. ఏదైతే ఇది ఉంది కదా, ఇక్కడ లాక్ ఉంది కదా, ఇలా స్ట్రైట్గా ఇలా యారో దీనికి ఉందాం క్లోజ్ ఇలా తిప్పితే లాక్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఇక్కడ పక్కన మనకి ఇండికేటర్ ఉంటుంది, ఇక్కడ డాట్లో ఉంటాయి కదా, అది ఫిల్అప్ చేసుకోవడం. మనం 1 to 6 నెంబర్స్ ఉన్నాయి కదా, మనం లెవెల్ పెట్టి పెట్టుకోవాలి. అది మనం రిన్స్ లిక్విడ్ ఉంది కదా, రిన్స్ లిక్విడ్ సాల్ట్ వాటర్ అనేది ఏ వాష్కి ఆ వాష్కి పోయాలి. యాక్చువల్లీ రిన్స్ లిక్విడ్ సాల్ట్ ఒకసారి పోస్తే సరిపోద్ది. మీకు అయిపోయిన తర్వాత ఇండికేషన్ వస్తుంది. డిటర్జెంట్ మాత్రం ప్రతి వాష్కి ఒక స్పూన్ వేయాలి. రిన్స్ దీంట్లో సాల్ట్ ఇక్కడ సాల్ట్ వేసి మళ్ళీ వాటర్ వేయాలి. ఫస్ట్ వాటర్ ఓన్లీ వర్క్ సైకిల్ మాత్రం ఫస్ట్ టైం వాడినప్పుడు మాత్రం వాటర్ వేయాలి. సెకండ్ టైం నుంచి ఆటోమేటిక్గా దాంట్లోనే వాటర్ ఉంటుంది. మనం దాంట్లోనే వాటర్ ఉంటుంది. ఫస్ట్ టైం మాత్రం వాటర్ వేయాలి. ప్లస్ దాంతోపాటు ప్లేట్స్ ఉంటాయి కదా, ఏ ప్లేట్స్ అయినా మనం రివర్స్లో పెట్టాలి. ఇక్కడ ఉంటాయి కదా, దీంట్లో రివర్స్లో పెట్టాలి. ఇది ఓన్లీ స్పూన్స్ పెట్టుకోవడానికి. స్పూన్స్ పెట్టుకోవడానికి 2 ఇస్తాడు స్పూన్స్ పెట్టుకోవడానికి. స్పూన్స్ ఎలా పెట్టుకోవాలి, ప్లేట్స్ ఉన్నాయి కదా, చాలా మంది కొన్ని కంపెనీలు అంటారు అదే అడ్జస్టబుల్ ర్యాక్స్ ఉన్నాయని. అడ్జస్టబుల్ ర్యాక్స్ ఉన్నాయి ఎలా పెడతారంటే ఇక్కడ 5 వీల్స్ వస్తాయి. 15 place setting. 15 ప్లేస్ అలా అట్లా అంటే అడ్జస్టబుల్ అంటే అది కిందకి కూడా పెట్టుకోవచ్చు కొన్ని. Why need adjustable rack? అంటే గిన్నెలు కొంచెం పెద్ద సైజ్. Because there is a 3 type of dishes. One is 8 inches, second is 10 inches, the third is 12 inches. If the dishes is 12 inches, you need to adjust the rack. Yes. కొంచెం పెద్ద గిన్నెలు ఉంటాయి కదా, పెద్ద గిన్నెలు మన ఇంట్లో పెద్ద గిన్నెలు ఉంటాయి, అవి సరిపోతే అడ్జస్టబుల్ ర్యాక్ అయితే అవసరం అయితే. ఈ మోడల్ కొన్ని మోడల్స్ ఉన్న మోడల్స్ కి మనం 15 and 14 place. 15A model and 14S2 model. చూపించారు కదా, 3 వీల్స్ ప్లేస్ లో 5 వీల్స్ వస్తాయి. అప్పుడు ఉన్న మోడల్స్ అని ఇప్పుడు ఏదైనా పెద్దవి ఉన్నాయనుకో, ఆ పై తీసేసి ఓన్లీ పెద్దవి ఉన్నాయి కింద నుంచి అవ్వచ్చు కదా, పెట్టుకోవచ్చు. కింద పెట్టుకోవాలి. అదే కింద పెట్టుకుని పై తీసేసి ఇంత పెద్ద ఇప్పుడు గిన్నె ఎక్కడ ఉందని చెప్పిన మామూలుగా చిన్నది తీసి పెట్టచ్చు. నేనైతే ఇదైతే ఉంచాలి ఖచ్చితంగా. తీసి పెట్టుకుంటానంటే అది కంపెనీ పరంగా మనం చెప్పకూడదు. అంటే మరి ఒక్కొక్కరు ఉంటారు కదా, చెప్పాం కదా కంపెనీ పరంగా చెప్పకూడదు, కొన్ని కంపెనీ పరంగా చెప్పాలి, కొన్ని మనం చెప్పిన దాంట్లో కస్టమర్. Check the water hardness. కంచాలు ఉంటాయి కదా, మళ్ళీ మనకి మ్యాక్సిమం చాలా మంది వాడేవి అంచెలా వస్తాయి పొడుగుగా. అంచు ఉంటాయి, అవి పెట్టాం మళ్ళీ. ఓకే, అంచెలా వచ్చేస్తే మనకి సెట్ అవ్వాలి. అది మళ్ళీ ఇలా బోర్లా పెట్టాల్సి వస్తుంది. ఇలా సన్నంగా ఉంటాయి కదా, డిన్నర్ సెట్ సమానంగా ఉంటాయి, అవి పెట్టుకోవాలి. మనకి ఎక్కువ ఇక్కడ వాడేది ఎక్కువ అంచులు వచ్చేస్తాయి చివరిలో. అదే ఇలా అంటున్నాను, లేదు పట్టలేదు. ఇక్కడ మాకైతే బాగానే ఉంటుంది కదా, మేము రివర్స్ లో పెట్టమని చెప్తున్నాం. ఇక్కడ రివర్స్ ఉంటుంది కదా, అది దాంట్లో స్టాండర్డ్ సెట్ అవ్వట్లేదు, రివర్స్ లో పెట్టామనుకున్నాను. లాంగ్ ప్రెస్ అనేది లాంగ్ ప్రెస్. First, check the water hardness. Okay, check. No.
నార్మల్గా మనకు వాటర్ కనెక్ట్ చేస్తాం కదా, కస్టమర్ ఇంట్లో 2-3 ట్యాప్లు ఉంటాయి, ప్రతి ట్యాప్కి వేరేది వచ్చేది. అందుకని మనం ఏది కనెక్ట్ చేస్తాం ఆ ట్యాప్కి. ఎందుకంటే కొంతమంది ఒక ట్యాప్ నుంచి అదే గవర్నమెంట్ అదే రాజమండ్రి గోదావరి వాటర్ అంటారు, మాకు కొన్ని ట్యాప్ నుంచి మా మున్సిపల్ వాటర్ అంటారు, 2 వాటర్లు ఉంటాయి కదా. మ్యాక్సిమం అన్ని ఏరియాలోనే అలాగే ఉంటాయి. ఏ ట్యాప్ అయితే డిష్ వాషర్ కనెక్ట్ చేస్తామో ఆ ట్యాప్లో తీసుకోవాలి. ఇప్పుడు మామూలుగా పెట్టి ఇలా ఉన్నారు, 25 వచ్చింది. What is that TDS? 25. So what level you set? 1 sir. Yes. మనం చెప్పినట్టు 190. టీడీఎస్ చూసారా 25 వచ్చింది. 25 ప్రకారంగా అయితే మనం ఉన్నది 800 లెవెల్ కదా. మనకి వెబ్సైట్ చెప్పారు కదా సార్, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం దాంట్లో 25 నొక్కుతారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి 25 నొక్కితే మనం బుక్ ప్రకారంగా దీంట్లో మనకి 25 అనేసరికి 1 వస్తుంది కదా, 1 దాంట్లో పెట్టాలి. దీని పరంగా 25 అంటే 1 వస్తుంది. 1 వచ్చిన దాంట్లో 1 పెడతారు. 1 సెట్టింగ్లో పెట్టినప్పుడు మనకి ఏంటి, మనం దాని ప్రకారంగా సాల్ట్ ఏం కన్జ్యూమ్ చేయదు 1లో, అంతే కదా. L1 లెవెల్ 1లో పెడతారు. లెవెల్ 2లో పెట్టారు అనుకో 125 లీటర్స్కి ఒకసారి సాల్ట్ వాడుతుంది. అదే లెవెల్ 3లో పెట్టారు అనుకో 55 లీటర్స్ వాడుతుంది. అదే లెవెల్ 4లో పెట్టారు అనుకోండి 35 లీటర్స్ వాడుతుంది. లెవెల్ 5 అయితే 9 లీటర్స్ వాడుతుంది సాల్ట్ రైడింగ్ వచ్చి. Okay, how to adjust? No. Well, first press power on, then press start button. Only start button. Switch off the machine. Switch off first. Switch off the machine. Then on. Then long press play button. Long press. Play. Play. Yes. Press. Long press. Okay, this is no. Adjust with play button. Setting should be factory setting is S4. Okay. డిఫాల్ట్ గా కంపెనీ నుంచి వచ్చేదైతే H4 వచ్చేస్తుంది. మనకి TDS చూసాం కదా, దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. ఎక్కువ తక్కువ దీన్ని లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, వాటర్ లెవెల్ బట్టి అలా లెవెల్ మార్చుకోవాలి. If you left, it will save. ఇప్పుడు H6 లో ఉంటుంది. ఇప్పుడు H6 లో ఉంటే మనకి 9 లీటర్స్ తీసుకుంటారు కదా. అవును, 9 లీటర్స్ తీసుకోవడం కాదు, 9 లీటర్స్ కి సాల్ట్ ఫ్లష్ చేసేస్తారు. ఫ్లష్ చేస్తుంది వాటర్, సాల్ట్ అంతా అయిపోద్దా? అంతా అయిపోతుంది. దానికి సార్ ఫుల్ ట్యాంక్ ఫిల్ ఎంటీ సార్ సాల్ట్ దానికి గంట మొత్తం తీసుకుని అంత డైల్యూట్ చేసి హార్డ్నెస్ మారుతుంది హార్డ్నెస్ బట్టి Water consumption is totally depend on uses. సాల్ట్ కనుక అయిపోయింది అనుకోండి, ఇండికేషన్ జస్ట్ అప్పుడు సాల్ట్ ఫిల్అప్ చేసుకోవాలి. ఇది రిన్స్ లిక్విడ్ అయిపోయింది అనుకోండి, ఈ ఇండికేషన్ వస్తుంది, అప్పుడు రిన్స్ లిక్విడ్ ఫిల్అప్ చేసుకోవాలి. Now it is empty. Okay, if you fill, then it will off. Next program setting. ఫస్ట్ ఇంటెన్సివ్ వాష్ అంటే మనకి లావుగా ఉంటాయి కదా, లావుగా గిన్నెలు కొంచెం నూనె. So you రిన్స్ లిక్విడ్ ఇక్కడ దీంట్లో పోయాలి. రిన్స్ లిక్విడ్ యూజ్ ఏంటంటే మనకి గిన్నెలు క్లీన్ చేస్తుంది. రిన్స్ లిక్విడ్ గిన్నెలు క్లీన్ చేస్తుంది, ప్లస్ దాంతో డ్రై కూడా చేస్తుంది. చెప్పారు కదా ఇందులో వాటర్ టెన్షన్ అంటే పల్స్గా చేసేస్తాం. వాటర్ ఏదైనా లిక్విడ్ని పల్స్గా చేసి దాని దాన్ని ఫ్లో చేసేసి జారిపోయేలా చేస్తుంది. అదే రిన్స్ డిటర్జెంట్ సంగతి తెలుసు కదా, మనం క్లీన్ చేయడానికి కొంచెం నూనె ఆయిల్ మార్కులు మచ్చలు ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ చేయడానికి. and display. ఫస్ట్ ఇంటెన్సిటీ లావులో గిన్నెలు కుక్కర్లు మనం నూనె వంటలు చేస్తాం కదా, బాగా మురికి వచ్చేసి ఉంటాయి కదా, అవి క్లీన్ చేస్తుంది. కానీ మాడిపోయిన దాన్ని అయితే క్లీన్ చేయదు. కస్టమర్కి అయితే చెప్పండి అది మాడిపోయిన దాన్ని క్లీన్ చేయదు. మాడిపోయిన దానికి అయితే క్లీన్ చేయదు, ఓన్లీ ఆయిల్ మార్కులు ఇట్లు. నార్మల్ వాష్ అంటే మొత్తం అన్ని ప్లేట్లు ఉంటాయి కదా, నార్మల్ అన్ని ఎక్కువ అనేసరికి మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ప్లస్ దాంట్లో డ్రై చేయదు,
పవర్ సేవ్. డ్రై చేయదు. Power saving, water saving. వాటర్ సేవింగ్. పవర్ సేవింగ్ గ్లాస్ కేర్ ఓన్లీ గ్లాస్ ఐటమ్ ఉంటాయి కదా, ఓన్లీ గ్లాస్ ఐటమ్ ఉంటాయి కదా, గ్లాస్ ఐటమ్ మాత్రమే గ్లాస్ కేర్ లో పెట్టాలి. It will wash on 40 degrees Celsius. Sir, temperature not sees the display. No, no. See. It is defaulted. డిఫాల్ట్ టెంపరేచర్ ఉంటుంది. క్లీనింగ్ షైన్ అంటే మామూలుగా కస్టమర్స్ దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్ని పెట్టుకోవచ్చు. అంటే కబోర్డులో పెడతారు కదా, కొన్ని ప్లేట్లు ప్రతిరోజు వాడం, ఓన్లీ ఫంక్షన్స్ కి అకేషన్స్ కి. అది మీడియా కదా. అంటే తక్కువ ప్లేట్లు ఉంటే వాడుకోవాలి, సింగిల్ గా ఉన్నప్పుడు వాడుకోవాలి. డెమో ఉన్న చెట్టుని తీసుకొని గెస్ట్ వచ్చి వేసుకోవచ్చు. గెస్ట్ ఉన్నాడు వేసుకుంటాడు. అదే షైనింగ్ గా ఉంటాయి కదా, క్లీనెన్స్ ఏం కావాలంటే క్లీన్ అండ్ షైన్ కొంచెం కబోర్డులో ఇట్లా ఉంటాయి. మీ ఏరియా బట్టి ఎవరైనా చెప్తారు, కస్టమర్ చేద్దాం ఓకే. ఇదే చెప్పాలని కదా, మీ ఇష్టం, మీరు ఎలా చెప్తారు అది. క్లీన్ అండ్ షైన్ అంటే చెప్తున్నాం కదా, మేము చెప్పేది కబోర్డ్ లో పెట్టేసి చాలా రోజులు పెట్టేసి ఉంటాయి కదా, చాలా రోజులు పెట్టేసి పైన అటుకుల్లో పెట్టేసి మీరు తీసి అటెండెన్స్ ఒకసారి వాష్ చేసేసారు. మినీ అనేసరికి డైలీ వాష్. డైలీ ఇంట్లో ఇద్దరు ఉంటారు, మా అయితే 4 కంచాలు ఇద్దరు ఉంటారు, పొద్దున్న 2 సాయంకాలం 2. తక్కువ లోడ్ ఉంటుంది కదా, మహా 4 కంచాలకు 5 కంచాలు మొత్తం నార్మల్ లో పెట్టి వాష్ చేయలేరు కదా, అది మినీ. మినీ తక్కువ కాంచాలన్నా ఎక్కువ జిడ్డు పడేస్తే అది ఇంట్రెస్ట్ డైలీ వచ్చి పెడుతుంటాం. ఇప్పుడు తెల్ల ప్లేట్లు ఎక్కువ జిడ్డు పడతాయి కదా, ఇప్పుడు మనం తినే ప్లేట్ లో ఎక్కువ జిడ్డు పట్టదు కదా. నేను చెప్పిన దాని తినే ప్లేట్ కర్రీస్ అట్లా బాగా మాడిపోయినానంటే అప్పుడు పెట్టుకోవాలి, పైన ఇంటెన్సివ్ లో పెట్టుకుంటాం. తినే ప్లేట్ చిన్న చిన్న స్నాక్స్ పెట్టి ప్లేట్ ఒకసారి వాష్ చేశారు, దానికి మినీ పెట్టుకుంటే సరిపోతుంది, తక్కువ. Care and maintenance. క్లీనింగ్ మెయింటైన్ కస్టమర్ టైం డిలే. ఓకే, టైం డిలే ఉంది. చెక్ చేసుకోవాలి. You can adjust 1 hour to 24 hours. H1 అంటే 1 అవర్. 1 అవర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. ఎక్కువ మనకి డిలే టైం. Delay start. ఎక్కువ ఎక్కడ After 1 hour will start. అదే కొంతమంది ఆఫీసులకు వెళ్ళిపోతూ ఉంటారు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి కొన్ని ఇంట్లో సాయంకాలం 6ంటికే వాటర్ వస్తాయి అంటారు, లేకపోతే ఆ టైంలో అట్లెట్ చేసుకుని అలా చెప్పుకోవడం కానీ అట్లెట్. కానీ దీనికి డిలే స్టార్ట్ చేశారు అనుకోండి 24 అవర్స్ వరకు ఉంటుంది. మొత్తం ఖచ్చితంగా ఇవి పెట్టాలి, రిన్స్ వేసేయాలి, సాల్ట్ అన్నీ వేసేయాలి, అన్నీ వేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఫిక్స్ చేసింది ఏంటంటే మనం వచ్చే టైంకి అవ్వాలా, గంట తర్వాత ఆన్ అవ్వాలి, గంట తర్వాత 5 గంటల తర్వాత ఆన్ అవ్వాలి. డిలే స్టార్ట్. అప్పుడు డిలే స్టార్ట్ పెట్టి పక్కన స్టార్ట్ బటన్ నొక్కిస్తే సరిపోతుంది. 1 అవర్ అయిపోయిందో దానికే స్టార్ట్ అయిపోతుంది. అలా ఎన్ని అవర్స్ వరకు ఉంటుంది? లాస్ట్ 24. Okay, next, care and maintenance. How to? క్లీనింగ్ మెయింటెనెన్స్ ఉంది కదా. First is inlet filter cleaning. ఇవన్నీ పెట్టిన తర్వాత బాగా కస్టమర్ చెప్పాల్సింది ఏంటంటే ఇది తిరుగుతున్నాయా లేవో ఫ్యాన్ చూడాలి. చాలా మంది స్పూన్స్ అలా కింద పెట్టేస్తారు, అప్పుడు ఇది తిరగవు, ఖచ్చితంగా ఇవి తిరగాలి. ఇది మెయిన్ ఏంటంటే ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉంది కదా, దీంట్లో వాటర్ వెళ్తాయి, అక్కడ నుంచి ఫౌంటైన్ టైప్ దీంట్లో వాటర్ వెళ్ళి దీని నుంచి అలా స్ప్రే అవుతూ ఉంటుంది. కింద డైరెక్ట్ వెళ్ళిపోతుంది, డైరెక్ట్ ప్రెజర్ ఉంటుంది కదా, ఆ హోల్ నుంచి వెళ్ళిపోతుంది. పైదానికి అయితే ఫౌంటైన్ We will check in repair part. How it will work. ఇదైతే ఖచ్చితంగా తిరిగేలా చెప్పాలి, ఫ్యాన్ ఎటు ఫ్రీగా జరగాలి. ఒకసారి చేతులు చూసుకోమనుకుంటాను, ఫ్రీగా జరగాలి. క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్. ఇది వచ్చి క్లీనింగ్ వచ్చేసరికి మెయిన్ ఇక్కడ డస్ట్ ఉంటుంది కదా, First inlet filter. ఇన్లెట్ ఫిల్టర్ ఉంటుంది కదా బ్యాక్, ఆ ఇన్లెట్ ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి. అది ఎవ్రీ 15 days ఒకసారి ఇన్లెట్ ఫిల్టర్ క్లీన్ చేసుకుని చిన్న చిప్ లాంటిది ఉంది కదా, మోస్ట్ కస్టమర్ మామూలుగా క్లీన్ టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అది నెక్స్ట్ వచ్చేసరికి ఇది డస్ట్ మామూలుగా టూత్ బ్రష్తో స్మూత్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డస్ట్ ఈ హోల్స్ ఇవన్నీ అంటే లాక్ అయిపోతుంది, అంటే ఓపెన్ అయిపోతుంది, అంటే లాక్ అయిపోతుంది. ఇది అయిపోయిందో నెక్స్ట్ ఇది ఉంటాయి కదా బాడీ, ఈ ఫ్యాన్ బ్లాక్ అయినప్పుడు కంప్లైంట్ Remove.
ఇందులో అడుగుతుంది కింద వాటర్ ఎలా వస్తుంది దీంట్లోకి వస్తుంది డైరెక్ట్గా. మనకి కస్టమర్కి ఏంటంటే పంపు ఉంటుంది దానికి పంపే కదా నార్మల్ మనకి వాషింగ్ మిషన్లో సోనెట్ ఇది ఉంటుంది కదా ఎస్వి ఉంటుంది ఇన్లెట్ వాల్ ఉంటుంది కదా ఇన్లెట్ వాల్ సేమ్ ఇన్లెట్ వాలే ఉంటుంది అది. దానికి డైరెక్ట్గా మనకి ప్రీ వాష్కి ఎలా పంపుతుంది అలా డివైడ్ చేసి పంపించేస్తాం అంతా ఒకేసారి వచ్చేస్తుంది మొత్తం పైకి దీనికి వాటర్ సేవింగ్ అవుతుంది. Remote. Saving అని కాదు. top spray on. Pull outside. బయట లాగా వస్తుంది. Pull outside. ఇప్పుడు Then ఏముంది ఇక్కడ ఇంటికి construction ఉంది. ఓపెన్ ఇటు చెప్పమని ఇలా పట్టుకుని 2 వెళ్తాను అంటే వచ్చేది వెంటనే. సేమ్ ఇలా పెట్టి ఇది ఇంట్లో పెట్టి అందరికి ఇలా అన్నాం కదా ఇప్పుడు రివర్స్ అంటే ఇక్కడ ఓపెన్ అండ్ ఇండికేషన్ చూపిస్తున్నాడు ఎలా చెప్పమని అక్కడ ఉందో ఇండికేషన్. cleaning. దాంతో ఈ టప్ ఉంటుంది కదా 200 ml వైట్ వెనిగర్ ఉంటుంది. వెనిగర్ పెట్టుకుని మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ నార్మల్గా పెట్టేసి వాష్ చేస్తే వెనిగర్ బౌల్ Pour in bowl. బౌల్ ఉంటుంది కదా 200 ml బౌల్ ఉంటుంది ఇలా పెట్టాలి. నార్మల్గా ఇలా పెడతారు కదా ఇలా కాకుండా ఇలా పెట్టాలి. గిన్నెలు ఏం పెట్టకూడదు అవి ఉంచాలి ఇది ఉంచాలి గిన్నెలు ఉంచాలి గ్రిల్ ఉంచాలి. ఇది డిష్ వాషర్లో పెట్టకూడదు. ప్లేట్లు ఏం పెట్టండి అది పెట్టండి ఎంటీ వాష్ గిన్నె ఇలా పెట్టి దాంట్లో 200 ml వెనిగర్ వేసి పెట్టాడు. ప్లస్ దాంతోపాటు ప్లాస్టిక్ ఉంటుంది కదా కస్టమర్ కనుక అడిగితే PP5 రేటింగ్ ఉండాలి. ప్లాస్టిక్ PP5 అంటే మైక్రోవేవ్ ప్రూఫ్ అని PP5 రీడింగ్ అంటే ప్లాస్టిక్ది. PP5 ఉన్న ట్రయాంగిల్ సింబల్ అంటే ఇలా వేవ్స్లో ఉంటుంది సింబల్. కొన్నాటికి PP5 డైరెక్ట్గా రాసేస్తారు. కొన్ని ఐటమ్స్కి అయితే ట్రయాంగిల్ సింబల్ ఉండి వేవ్స్ ఉంటుంది అలా అది కూడా వాడుకోవచ్చు. వీటిలో ఇవే వాడాలి. కస్టమర్కి మాత్రం పొరపాటున ఇది కాపర్ వాడచ్చండి. ప్లస్ దాంతోపాటు ఏ లిక్విడ్ అయినా వాడచ్చండి చెప్పండి. ఎందుకంటే కస్టమర్ స్టార్టింగ్లో ఫోర్స్ చేస్తాడు నేను అక్కడ చూసాను ఇక్కడ చూసాను. మా కంపెనీ స్టాండర్డ్స్ పరంగా అయితే ఇదేనండి. మా కంపెనీ స్టాండర్డ్స్ అయితే ఇదేండి. చాలా మంది యూట్యూబ్లో వాళ్ళు వాడతారు ఇది వాడతారు చాలా ఇష్యూస్ వచ్చే మనకి అవే ఉంటాయి. కంపెనీ స్టాండర్డ్స్ పరంగా అయితే ఇలా వాడుకోవాలండి. అలా అనకూడదు కస్టమర్ గొడవ అవుతుంది. అలా అనకూడదు కస్టమర్తో. కంపెనీ స్టాండర్డ్స్ అయితే ఇదేనండి మా కంపెనీ రూల్ ప్రకారం అయితే ఇలాగే వాడాలండి అని చెప్తాను. రెడ్ సింబల్స్ అందరూ ఏది లేకుండా రెడ్ సింబల్ అవుతాయి. రెడ్ సింబల్ వస్తుంది. సాల్ట్ వేసినప్పుడు 1 లీటర్ వాటర్ వేయాలి స్పూన్ తో తిప్పాలి. లేకపోతే 2 సైడ్ ఫస్ట్ టైం మాత్రమే సెకండ్ టైం నుంచి డిఫాల్ట్ గా సెలెక్ట్ అయిపోతుంది. అది సాల్ట్ ఇదేమో దీందా సింపుల్ గా గుర్తించుకోవాలంటే ఈ సింబల్ కొంచెం ఎస్ లాగా ఉంటుంది. ఎస్ అంటే సాల్ట్ గుర్తించేసుకోండి. ఎస్ కాదు యాక్చువల్లీ సింబల్ అది ఎస్ లా ఉంటుంది. సాల్ట్ ఎస్ పక్కన ఇంకా ఏమంటే రిన్ సింబల్ ఇంకా అప్పుడు రిన్స్ ఉండి డిటర్జెంట్ లేకుండా చూపించారు. డిటర్జెంట్ లేకపోతే చూపించదు. ఎందుకంటే డిటర్జెంట్ ప్రతి వాష్ కి ఒక స్పూన్ ఖచ్చితంగా వేయాలి. డిటర్జెంట్ లేకపోతే చూపించదు. రిన్స్ లేకపోతేనే చూపిస్తుంది. డిటర్జెంట్ ఇది రన్ అవుతుంది.